పార్టీలకు అతీతంగా డెవలప్మెంట్ని దృష్టిలో పెట్టుకొని ఆ 10,000 కుటుంబాలను అందరు కలిసి కదిలిచ్చి ఒక ఆడబెట్టి వాళ్ళని సేఫ్ గార్డ్ చేశారు. అంటే మీ ముఖ్యమంత్రి ఉన్నప్పుడు మా కాంగ్రెస్ వాళ్ళందరూ కానీ అన్ని పార్టీల వాళ్ళు అంత పాజిటివ్గా పనిచేసి ఒక మంచి ప్రాజెక్ట్ చేసుకున్నప్పుడు ఇక్కడ మూసీ చేసుకున్నప్పుడు ఎందుకు మీరు కోఆపరేట్ చేస్తలేరు? 1 ఇయర్ క్రితం మూసీ ప్రాజెక్ట్ అక్కడెక్కడో బెడ్ మీద ఉన్న ఇల్లు అంటే 6 నెలలకు ఒకసారి వరదలు వస్తే కొట్టుకపోయే ఇల్లులను తీస్తుంటే పోయి కిషన్ రెడ్డి ఆడ మంచం వేసుకొని పండుకున్నాడు అడ్డంగా. మరి డెవలప్మెంట్కి ఎందుకు వ్యతిరేకం మీరు? ఎంక్రోచ్మెంట్స్ ఉంది వాస్తవమే. మరి ఎంక్రోచ్మెంట్ గత ప్రభుత్వాలు తప్పు చేసినాయి, కొన్ని పర్మిషన్లు ఇచ్చినాయి వాస్తవమే. మరి ఇప్పుడు డెవలప్మెంట్ ఎట్లా చేసుకోవాలి? ఈ హైదరాబాద్ నగరాన్ని ఎప్పుడు వానాకాలం వచ్చినప్పుడల్లా మునగకుండా చూసుకోవాలంటే కాలువలు, నాలాలు, చెరువులు అన్ని క్లియర్ చేసుకోవాలి కదా. హైడ్రా మీద ఎందుకంత వ్యతిరేకత మీకు? హైడ్రా మీద 1-2 ఇన్సిడెంట్ తీసుకొని పెద్ద ప్రచారం చేస్తుంది తప్ప హైడ్రా వల్ల లక్షల మందికి జరిగే బెనిఫిట్ని ఎందుకు మీరు రాజకీయమే చేస్తారు? ఎందుకు ప్రజల బాగోగులు ఆలోచిస్తలేరని చెప్పి నేను ఎస్పెషల్లీ బీజేపీ నాయకులను, బీఆర్ఎస్ వాళ్ళను కూడా అడుగుతున్నా. మళ్ళీ మీరు అధికారం 10 ఏళ్ళు ఉన్నారు కదా, మీకు ఎంత అదృష్టం ఉంటే మిమ్మల్ని నమ్మి ఈ రాష్ట్ర ప్రజలు తెలంగాణ కాంగ్రెస్ పార్టీ హయాంలో వచ్చినా, యూపీఏలో తెలంగాణ మీద ఉన్నటువంటి పట్టుతోటి వచ్చినా మిమ్మల్ని నమ్మేస్తే మీరు 10 ఏళ్ల తర్వాత కూడా ఈ రాష్ట్రాన్ని బాగు కావద్దు, కాంగ్రెస్ పార్టీ హయాంలో రేవంత్ రెడ్డి గారు ఎప్పటికీ కూడా పర్ఫామ్ చేయొద్దు, ఆయన ఈ ముఖ్యమంత్రికి ఉన్నంతసేపు ఏ పని కావద్దని కాళ్ళల్లో కర్రలేసుడే తప్ప ఎందుకు సహకరిస్తలేరో నాకు అర్థం కావట్లేదు. కాబట్టి నేను ఒకటే చెప్తున్నాను, ముఖ్యంగా బీఆర్ఎస్ నాయకుల కంటే చెప్పాల్సిందే, వాళ్ళకి మైండ్ దొబ్బింది, వాళ్ళు ఏదో పట్టాలు తప్పిపోయి ఎన్నో తిరుగుతున్నారు వాళ్ళు. ఇప్పుడు కూడా ఏదో చిట్ చాట్ పెట్టి ఏదో మాట్లాడుతున్నట్టుండు హరీష్ రావు. మరి ఏం మాట్లాడుతాడు ఆయనకి? ఇవాళ మరి రోజుకో ఒక సబ్జెక్ట్ పట్టుకొని వస్తారు, రాత్రి సబ్జెక్ట్, పొద్దునో సబ్జెక్ట్. నేనైతే వీళ్ళిద్దరికి చెప్తున్నా, ఇద్దరు బాధ్యత గల రూలింగ్లో ఉన్నటువంటి సెంట్రల్ మినిస్టర్లకు, ఈ రాష్ట్రము మన రాష్ట్రము, మేము అందరం ప్రజలతోటి ఎన్నుకోబడి ఈరోజు మనం పార్లమెంట్లో కూర్చున్నాం. ఈ బడ్జెట్లో ఈ రాష్ట్రానికి మంచి జరగాలన్న ఆలోచనతోటి మీరు పనిచేయాలి. గత 10 ఏళ్లలో ఏం జరిగిందో మీకు తెలుసు, ఈ 2.5 సంవత్సరాలు ఏం జరుగుతుందో మీకు తెలుసు, ఇంకా రానున్న 2.5 సంవత్సరాలు ఏం చేయాలో మీకు తెలుసు. కేవలం మీరు ప్రేక్షక పాత్రనే వహిస్తారా? దొంగలు పడ్డ 6 నెలలకు కుక్కలు మురిగినట్టే మురుగుతారా? ఏమన్నా ఈ రాష్ట్రానికి మంచి చేస్తారా అనేది మీరు ఆలోచించుకోవాలి.